అందరికీ నా నమస్సులండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి శ్రీప్రభ ఛానల్‌కు స్వాగతం అండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈ వీడియో వచ్చేసేసి కొత్తిమీరతోటి వడియాలు తయారు చేశానండి. అలాగే ధూప్ స్టిక్స్ తయారు చేశాను. అలాగే చల్ల మిరపకాయలు, ఉప్పుడు మిరపకాయలు అంటాం కదా! అవి తయారు చేశాననమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సంవత్సరం వచ్చేసేసి మనకి మహాశివరాత్రి నుండే మనకి ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయండి. మహాశివరాత్రికి శివ 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 అనుకుంటూ పోతుంది చ అనని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ ఎండలు అప్పటి ముందు నుంచే ఉన్నాయన్నమాట. అయితే ఇంట్లో దోమలనేవి వాడుతున్నాయండి. ప్రతి వాళ్ళకి టైఫాయిడ్, మలేరియా, అలాగే జ్వరాలు, దగ్గులు, జలుబులతోటి బాధపడుతున్నారు ఈ దోమ కాటుకు. అందుకోసమని దోమలు కొంచెం ఇంట్లో ఆడుతున్నాయండి. ఇక ఈ ధూప్ స్టిక్స్ అయితే తయారు చేద్దాము అనని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాననమాట. మన పెరటి తోటలో తమలపాకు మొక్కున్నది, తులసి చెట్లున్నాయన్నమాట. విడిగా పెంచేది కాదండి. మనం తులసికి తల్లికి పూజ చేసుకునేది కాకుండా విడిగా తులసి మొక్కలైతే ఉన్నాయన్నమాట. ఆ తులసి ఆకులు చక్కగా ఈ తమలపాకులు వేస్ట్ ఆకులుంటాయి కదా! మనం వాడని ఆకులు, ఉపయోగించిన ఆకులుంటాయి కదా! ఆ ఉపయోగించిన ఆకులు ఇవన్నీ కూడాను కోస్తున్నాననమాట. అవి ఉపయోగపడతాయి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకానికి అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకు మాల తీసుకెళ్తామనమాట. అందుకోసమే ఆ తమలపాకులైతే మంచి తమలపాకులు ఉంచుతాననమాట అండి. ఇక ఇంటి ముందు మనకి వేప చెట్టు ఉన్నది కదా! బాగా పెద్దదయింది కదా! ఈ వేప చెట్టు యొక్క ఆకు అనమాట. ఈ ఆకు మొత్తం కూడాను కోస్తున్నాను. ఇవి ముఖ్యంగా కావాలండి. ఇవి మనం పీల్చుకున్నా సరే మనకి మంచిగా ఉంటుందన్నమాట. మనకి గాలి పీల్చుకున్నా మంచిదన్నమాట. ఈ వేపకి చేదు కదా! అందుకోసం అని చెప్పేసి వేప చెట్టు, అలా తమలపాకు మంచిదే, తులసాకు మంచిదే కదా! అందుకోసమని ఈ 3 ఆకులు మన ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి కోస్తున్నాననమాట అండి. ముఖ్యంగా ఈ 3 ఆకులు. అయితే పానకాల స్వామి దగ్గరికి వెళ్ళానండి. దాదాపు 7, 8 నెలల క్రితం వెళ్ళామనమాట మంగళగిరి. అయితే అక్కడ అమ్మవారికి తామర పూలతోటి మాల అలంకరింపజేశారు. ఆ మాల అనేది మొత్తం గూడా తీసుకొచ్చుకున్నాను. గుమ్మానికి కట్టుకున్నాననమాట. ఇక గుమ్మానికి కట్టుకున్న తర్వాత అవి వాడిపోయిన తర్వాత అవన్నీ తీసి దాచుకున్నాననమాట. అవి గూడా ఎండబెట్టేసుకొని దాచుకున్నాను. అవి గూడా చక్కగా ఇక వీటితో పాటు ఎండిపోయిన తర్వాత ఇక మనం ధూప్ స్టిక్స్ తయారు చేసుకుందాం అనమాట అండి. మనం సన్నజాజి పూల మాల రోజు అమ్మవారి మెడలో వేసుకుంటున్నాం కదా! మన ఇంటి ముందు సన్నజాజి చెట్టు ఉన్నది కదా! ఆ మాల కూడా ఎండిపోయినవి అలా తయారు చేసుకుందాం. ఇక మొత్తాన్ని కోసాను కదా! అవి ఎండబెట్టుకుందాం. ఇక మిరపకాయలండి. మార్కెట్‌లో తాజా మిరపకాయలు, మందంగా దళసరి గల మిరపకాయలు, చక్కగా పొడవాటి మిరపకాయలు తెచ్చుకోవాలన్నమాట. మందంగా దళసరిగా ఉండాలన్నమాట. పొడవుగా ఉండాలి. ఇక మొత్తం కూడా గ్రేడింగ్ చేసేసుకొని చక్కగా పొడవాటి మిరపకాయలకి చక్కగా పినీసి కడుక్కొని నీట్‌గా 5, 6 సార్లు ఉప్పేసి కళ్ళుప్పేసి కడిగిన తర్వాత వీటిని మన పిన్నీస్ గానీ, సూదితోటి గానీ చక్కగా బారుకి చీలిక చేయాలండి. బారుకి చీలిక చేసేసుకోవాలి. అదిగోండి పిన్నీస్ తోటి ఈ విధంగా చక్కగా జల్లి గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇలా బారుకి ఇలా చీలిక చేయాలనమాట. ముందుగా ఇత్తనాలున్నా మంచిదేనండి. ఇప్పుడు మనం ఎండ్లాకాలం వచ్చేసింది కదా! ఎండ్లాకాలంలో సంవత్సరం పాటు నిలవ ఉండటానికి పచ్చళ్ళు, కారప్పొడులు, అలాగే వడియాలు, ఇలా ఉప్పుడు మిరపకాయలు పెట్టుకుంటూ ఉంటాం. ఇవి పప్పుచారులో, పప్పు కూరల్లో నంచుకోవటానికనమాట. వేయించుకొని నంచుకుంటే కమ్మగా ఉంటాయన్నమాట అండి. ఇక ఇత్తనాలున్నా మంచిదేనమాట. ఇవన్నీ ఇంక ఇలా మొత్తం గూడా గీరి చక్కగా అలా పెట్టేసుకోవాలనమాట అండి. ఉప్పుడు మిరపకాయలంటాం, చల్ల మిరపకాయలంటాం. అలాగే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ప్రాంతాల వారీగా. ఇక మేమైతే ఉప్పుడు మిరపకాయలు అంటామండి. ఇక ఇవన్నీ గూడా ఈ పనైతే ప్రాసెస్ పెట్టుకున్నాననమాట. నేనైతే 2 కేజీలు సుమారు తీసుకున్నానండి. తెచ్చుకున్నాననమాట. ఉదయాన్నే ఇంక మార్కెట్‌కెళ్ళిపోయాం. అది ఎక్కడ ఎండబెట్టేసేసి ఇంకా తెచ్చుకున్నాననమాట. ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇదిగోండి ఈ లీటర్ పెరుగు, మళ్ళా ఇంకొక హాఫ్ లీటర్ పెరుగు సంగం పెరుగే వాడతాం అనమాట. ఇక డీమార్ట్‌లో తీసుకొస్తాం అనమాట అండి. ఇంక
చక్కగా మొత్తం గీరాననమాట. ఇంకా కళ్ళుప్పయితే నాకు అంతవరకే ఉన్నదండి. ఆ రైస్ కప్పుతోటి కళ్ళుప్పయితే 2 కప్పులైతే వేసుకున్నాననమాట. ఇక ఈ బేషన్‌కి చక్కగా లీటర్‌న్నర పెరుగు దాదాపు చిలుక్కొని చిక్కగా పెట్టుకున్నాననమాట. ఇంక అందులో ఇక కళ్ళుప్పు వేసుకుంటే మంచిదండి. పచ్చళ్ళకైనా, కారాలకైనా ఇలాంటి ప్రాసెస్ మనం తయారు చేసేటప్పుడు కళ్ళుప్పే ఉపయోగించాలండి. కళ్ళుప్పే శ్రేష్టం, మంచిదనమాట. ఇక అవన్నీ వేస్ట్ అయినవి కొంచెం బాగలేని మిరపకాయలు, ఎర్ర మిరపకాయలు ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేయాలన్నమాట. స్మెల్ వస్తున్నాయి బాగా. పైపెచ్చు అవన్నీ ఖరాబ్ అయిపోతాయన్నమాట, చెడిపోతాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి అవన్నీ వేస్ట్ అంతా తీసేసి మంచి మిరపకాయలు, తాజా మిరపకాయలు దళసరి తోలు దళసరిగా ఉండాలి, మందంగా ఉండాలి, పొడవుగా ఉండాలన్నమాట ఉప్పుడు మిరపకాయల కల్లా. ఇక కళ్ళుప్పు తర్వాత మళ్ళా నేను వేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ పసుపు కూడా వేశానండి. 2 స్పూన్లు దాదాపు పసుపు వేసుకున్నాను. జీలకర్ర ఉంటుంది కదా, బాగా 4, 5 స్పూన్లు మిక్సీ పట్టేసేసుకొని వేసుకున్నామంటే మిరపకాయలు మంచి సువాసన వస్తాయి, మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. ఇక వెన్న దీని పెరుగు ప్యాకెట్ అండి. వెన్న దీని పెరుగు ప్యాకెట్ కాబట్టి మనకి ఇంకా బాగుంటాయి అన్నమాట. మిరపకాయలు, ఉప్పుడు మిరపకాయలు అలా చక్కగా పెట్టేసుకున్నాం అనుకోండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అన్నమాట. బాగా కమ్మగా రుచిగా ఉంటాయి అన్నమాట. పూర్వం అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఇలా తయారు చేసేవాళ్ళు. అమ్మ వాళ్ళు కానీ ఇలా తయారు చేసి పెట్టేశారనుకోండి. వర్షాకాలంలో ఎక్కువగా చీమలు, ఎర్రచీమలు కనుక అన్నీ చక్కగా వాటి పుట్టలు తయారు చేసుకొని, పుట్టల్లో అన్నీ నూక, మరి స్వీటు, పంచదార ఇలాంటివి పప్పులు అవన్నీ ఎలా సేకరించి వర్షాకాలంలో ఎలా తింటాయో, మనం కూడా ఎండాకాలంలో ఈ పచ్చళ్ళు, కారప్పొడులు, అలాగే ముప్పుడు మిరపకాయలు, ఈ వడియాలు ఇవన్నీ పెట్టేసుకొని వర్షాకాలంలో, చలికాలంలో తినేసేస్తాం అనమాట అండి. అప్పుడు ఎక్కువ రేట్లున్నా సరే మనం ఇంట్లోనే చక్కగా ఒరుగులు కూడా తయారు చేసుకుంటారు కదా, కూరగాయలతోటి ఒరుగులు. ఇవన్నీ పూర్వం నుంచి మన పెద్దల దగ్గర నుంచి వచ్చే పనులు అనమాట ఇవన్నీ కూడాను. ఇక అవన్నీ కూడాను నానబెట్టేసి పెట్టాను నైటు. ఇక తెల్లారి ఉదయాన్నే కూడా మరలా అదే డ్రెస్ వేసుకున్నాలేండి. నైట్ వేసుకుంటాం కదా, తెల్లారి ఉదయాన్నే మళ్ళీ బజారుకి వెళ్ళే పని ఉందని అదే డ్రెస్ వేసుకున్నానండి. ఇక బాగా చక్కగా నానిపోయాయి అనమాట. నేను అదే చెప్తున్నాను, వేసేటప్పుడు చూసేటప్పుడు జీలకర్ర పొడి అవి వేయలేదండి. అందుకోసమనే చెప్తున్నాను. పసుపు బాగా కొట్టిన పసుపు అండి, మంచి పసుపు అనేది. ఇప్పుడు పసుపులో కూడా కల్తీ జరుగుతుందండి. అవి చిత్రిక పట్టిన ఈ చెక్కలో పొడి ఉంటుంది కదా, ఆ పొడి కలుపుతున్నారటండి. ఆశ్చర్యం వేసింది. పసుపు కూడా కొట్టిన కొమ్ముల పసుపు, అలాగే 4 స్పూన్లు, 2 స్పూన్లు వేసుకొని జీలకర్ర 4 స్పూన్లు చక్కగా పొడి వేసేసుకొని చక్కగా ఇక నానిపోయింది. తెల్లారి ఉదయాన్నే డాబా పైకి అయితే వచ్చేసాను అనమాట. మా వారి చేత ఒక చెక్క అయితే వేపిచ్చేసేసి పైన ఈ క్లాత్ ఒకటి పరిచేసేసి మన రైస్ కవర్ ఉంటుంది కదా, ఆ రైస్ కవర్ మీద చక్కగా ఎండకైతే ఎండబోసేసానండి. ఎందుకో ఈ సంవత్సరం ఇలా పెట్టాలనిపించిందండి. ఎప్పుడు నాకు పెట్టాలని అనిపించదు ఇలాగో మిరపకాయలు కానీ, వడియాలు కానీ. కానీ ఈ సంవత్సరం ఎందుకో అంత ఆతృతగా, ఉత్సాహంగా ఉన్నదనమాట. సరే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. చక్కగా ఏదైనా పర్ఫెక్ట్‌గా 100కి 100 మార్కులు వచ్చేటట్లుగా మనం ప్రాసెస్ విధానం అనేది అవలంబిస్తాం కదా, తయారు చేసుకుంటాం కదా మన ఆడవాళ్ళం అంతా కూడా. 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇక రాత్రి అయితే బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసేసి పాలు కాగబెట్టేసుకొని తోడు వేసుకున్నానండి. ఇది మనకొచ్చేసి కర్డ్ రైస్ అనమాట. ఉదయాన్నే కూడాను కర్డ్ రైస్ అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, జీలకర్ర కొంచెం వేసేసి రాత్రి పాలు పేరబెట్టేసానమాట అండి. తోడు వేసానమాట చక్కగా. ఉదయాన్నే మాకు వచ్చేసి దద్దోజనం అనమాట అండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి చల్లగా ఉంటుంది, కడుపులో పేగుల్లో హాయిగా ఉంటుందన్నమాట. ఈ పనులు ఇలా ఉన్నప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తయారు చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనము అలసిపోతాము, పనులు చేసుకోవాలి, ప్రశాంతంగా ఉంటుంది, పేగులు కూడా హాయిగా ఉంటుంది. ఎంత బాగున్నదోనండి, ఆస్వాదిస్తుంటే తింటుంటే ఎంత కమ్మగా ఉన్నదండి. ఏ పంచపరమాణాలు ఆగవన్నమాట ఇలా పెరుగన్నం తింటుంటే. అందుకే పెద్దల మాట చద్దన్న మూట అన్నారనమాట. ఎంత బాగున్నదో అలా పచ్చిమిరకాయ నంచుకొని తింటుంటే, అలా ఉల్లిపాయ నంచుకొని తింటుంటే
కమ్మగా బావున్నదనమాట అండి. ఇక మనకి పొట్టలో పేగులన్నీ చల్లగా హాయిగా ఉంటాయి. ఇక నెక్స్ట్ ప్రాసెస్‌కి వచ్చేసేద్దామండి. ఇదిగోండి కొత్తిమీర అనమాట. చక్కగా తాజా కొత్తిమీర అనమాట. మిరపకాయలతో పాటు 3 కట్టలైతే తీసుకొచ్చాను. ఏదైనా సరే దండిగా ఉండాలండి. మనం ప్రాసెస్ తయారు చేసేటప్పుడు పిండ్లు తక్కువ, వేసే క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి నాకు. అలా ఇష్టం అనమాట. ఇప్పుడు కొత్తిమీర 3 కట్టలు తీసుకున్నాను. 1 కప్పు రైసు పిండి, ఒక పావు కప్పు సగ్గుబియ్యం పిండితోటి మనం కొత్తిమీర వడియాలు తయారు చేసేసుకుందామండి. నవనవలాడుతుంది. పచ్చిదే తినాలనిపిస్తుంది. చూసారా కొత్తిమీర ఎంత తాజాగా ఉన్నదో. నారాకూడూరు నుంచి వస్తాయండి కూరగాయలు గానీ మాకు. చాలా బావుంటాయి తాజాగా. ఇక ఇదిగోండి సన్నగా బాగా మొత్తం గూడా దంతా చెడుదంతా గూడా తీసేసేసి, ఏరేసేసి, కట్ చేసి సన్నగా తరిగి పెట్టేసేసుకున్నాను. ఈ మందంగా ఉన్న పాత్రనైతే పెట్టేసుకుంటున్నాననమాట. మనకు వడియాలకి ఇలా మందపాటి పాత్రలు, డేషాలు అవసరం అనమాట అండి. ఇక నేనొచ్చేసి కప్పు బియ్యపు పిండికి 10 అయితే వాటర్ పోసుకుంటున్నానండి. ఇదిగోండి 4, 5 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక చిన్న అల్లపు కొమ్ము, ఇగోండి పావు కొంచెం రైస్ దానితోటి పావు సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నాననమాట. ఇవి కొలతలు. కప్పుకొచ్చేసి 10 కప్పులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఆ కొత్తిమీర తోటి ఇక మనం పిండి కలుపుకున్నా, బియ్యపు పిండి కలుపుకున్నా, అలాగే ఏదైనా సరే 20 కప్పులైతే పోసేసుకుంటున్నానండి. చక్కగా బావుంటుంది. ఇక ఎందుకంటే మనం ఒట్టి బియ్య పిండితోనే కాకుండా మనం వచ్చేసేసి ఇలా కొత్తిమీర వడియాలు, టమాటా వడియాలు, మరి ఇలా రకరకాల వడియాలు పెట్టుకున్నామనుకోండి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిదనమాట. అందుకోసమని ఇలా చేస్తూ ఉంటాననమాట అండి. అంతా మనం డిఫరెంట్ అనమాట. వెరైటీగా ఉంటుందనమాట మన పనులు. ఇగోండి ఇక మనం ఆ కప్పుకి 10 కప్పుల చొప్పున 20 కప్పులు దాదాపు పోసేసుకున్నాను. అవి బాగా మరగనిచ్చుకుందాము. అంతలోకి ఈ సగ్గుబియ్యం అనేది చిన్న జార్‌లో మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. చక్కగా బాగా మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పొడిలాగా చేసుకుంటే సగ్గుబియ్యం అనేది మనకి గుజ్జనేది, అలాగే బంక్ అనేది, జిగురనేది వస్తుందనమాట. అందుకోసమని ఆ మాత్రం అయితే వేసుకుంటున్నానండి. ఇక బాగా తెల్లుతున్నయి. ఇక వాటర్ అనేది ఇక ఈ మిక్సీ జార్‌లోది మనం మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం అయితే పొడి వేసేసుకుంటున్నాను. ఇది వెంటనే ఉడికిపోయిద్దండి. ఎందుకంటే నూకయిపోయింది కదా! వెంటనే ఉడికిపోతుంది. అలా సగ్గుబియ్యం గూడా వేసి ఉడకబెట్టొచ్చు. కానీ కొత్తిమీర మనకి ఎక్స్ట్రార్డినరీగా బాగా హైలైట్ కావాలి గదా! అందుకోసం అని చెప్పేసి నేను ఆ విధంగా మిక్సీ పట్టాననమాట సగ్గుబియ్యం అనేది. ఇక సెపరేట్‌గా సగ్గుబియ్యం వడియాలంటే అవి స్పెషల్‌గా కనిపించేలా కళ్ళకి అట్రాక్షన్‌గా ఉండేటట్టు అలా డిఫరెంట్‌గా పట్టుకోవాలి. ఇలాంటప్పుడు హైలైట్ ఏది మనకి కొత్తిమీర గదా! కొత్తిమీర హైలైట్ కావాలి గదా! అందుకోసమని అలా అనమాట అండి. మన ఆలోచన విధానాలు అలా ఉంటాయన్నమాట. ఇక మనకి కప్పు బియ్యపు పిండిలో 2 కప్పులు వాటర్ పోసుకొని చక్కగా ఉండలు లేకుండా ముందుగా కలిపి పెట్టేసేసుకుంటున్నాను. అరౌండ్ వీడియో అనేది 25, 26 మినిట్స్ వరకు ఉంటుందండి. వీడియోని వెంటనే టకాలను లాగకుండా, స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. మనకి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. పైపెచ్చు మనకి అవసరమైనవి కదా! ఈ 3 మనం కొత్తిమీర వడియాలు డిఫరెంట్‌గా ఉంటాయి, వెరైటీగా ఉంటాయన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది. సంవత్సరం పాటు నిలవుంటాయి. అలాగే ధూప్ స్టిక్స్ మనకి వర్షాకాలంలోనైనా దోమలున్నప్పుడు ఇలా తయారు చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మంచిగా బావుంటాయి. అలాగే మిరపకాయలు, చల్ల మిరపకాయలు. ఇప్పుడు మిరపకాయలు మనకు అవసరం గదా! మనకి సాంబారప్పుడు, పప్పు కూరలప్పుడు చక్కగా నంచుకొని తినటానికి అందుకోసం అని చెప్పేసండి. ఇక నేను చాలా వరకు ఎడిటింగ్ చేసినా ఇంక కట్ చేయలేకపోయానండి. ఇదిగోండి సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇంకా మనకు కనిపించట్లా నలకలైపోయాయనమాట. ఇక అప్పుడు ఉప్పు అనేది బాగా భలే బావున్నదండి. బాగా ఉప్పు అనేది నాకు చాలా ఇష్టం. కళ్ళుప్పు అంటే చాలా ఇష్టం ఎందుకనో. ఇదిగోండి కొంచెం అయితే వేసేసుకుంటున్నా కొంచెం. ఉజ్జాయింపేనండి కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ టైంలో వేసేసుకుంటే ఉడుకుతూ ఉంటుందనమాట. ముందుగానే వేసుకున్నాం అనుకోండి సగ్గుబియ్యం ముందే ఉడకదనమాట. ఉప్పుకున్న లక్షణమే అది కదండీ! అందుకోసమని. ఇంకా జీలకర్ర అయితే 4 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. వడియాల్లోకి జీలకర్ర అనేది కమ్మ మంచి సువాసన వస్తుంది. పచ్చళ్ళలోకైనా జీలకర్ర, మెంతులనేవి కంపల్సరీగా ధనియాలనేవి వాడుతాం కదండీ!
మనకి ఇవన్నీ కూడా దినుసులనమాట అండి. ఈ లవంగాలు, దాచిన చెక్కలు ఇవి మరి మిరియాలనేవి మనకి మన భారతదేశానికి స్పెషల్ అనమాట. మిరియాలు అసలకి మనం కారం అనేది ముందు మిరియాలనమాట అండి. మనం ఇతర దేశాల నుంచి పచ్చిమిరకాయలు తెచ్చుకున్నాం అనమాట. పచ్చిమిరకాయల పంట. ఇదిగోండి ఇంకా పచ్చిమిరకాయలు, అల్లం కూడా మిక్సీ కచ్చా పచ్చిగా కొంచెం పెట్టేసుకొని దాంట్లో వేసేసుకున్నాను. మిరియాలనేవి మన భారతదేశం ఫస్ట్ నుంచి మన నాగరికత ఫస్ట్ నుంచి కూడాను మన పంట అండి అది. మనం పచ్చిమిరపకాయ అనేది మనం ఇతర దేశాల నుంచి వచ్చిందనమాట. కారానికి మనం మిరియాలే వాడతాం అనమాట. ఇవన్నీ కూడా మన కి మూల్యాలన్నమాట అండి. ఇదిగోండి చక్కగా మంచి తెల్లుతో మంచి సువాసన వస్తుంది. ఇంకా దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసేసుకొని కొత్తిమీర అంతా కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసేసుకొని వేసేసుకుందాం ఇక మొత్తం కూడాను బాగా తెల్లేటప్పుడు అప్పుడు నెక్స్ట్ లాస్ట్కి బియ్య పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా, అది వేసేసుకొని చిక్కబడగానే వడియాలు పెట్టుకోవటమేనండి. చాలా ఈజీ ప్రాసెస్. ఎంత తెలియని వాళ్ళైనా సరే త్వరగా క్విక్గా తయారు చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి అది కూడా తెల్లుతున్నాయి కదా, కొత్తిమీర కూడా బాగా తెల్లింది. లాస్ట్ సారి ఎందుకంటే మనకు కలర్ పోకుండా ఉంటుంది, కొత్తిమీరలో ఉన్న ఫ్లేవరు అలాగే అవి ఆరోగ్యమైన దినుసులు కూడా అవి విటమిన్స్ కూడా పోకుండా ఉంటేనే లాస్ట్ సారి వేసానమాట. ఇంకా నెక్స్ట్ ఈ బియ్య పిండి వేసేసుకుంటున్నాను, కలిపేసుకుంటున్నాను. ఇంకా ఒక 5 మినిట్స్ బియ్య పిండి ఎంతసేపు అండి, వెంటనే అయిపోతుంది కదా, జస్ట్ 5 మినిట్స్లో ఇక కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకుంటే ఉండలు లేకుండా చక్కగా మన చిక్కబడుతుంది అనమాట అండి. వడియాలు చాలా ఈజీనండి. బయట పట్నం బజార్లో దొరుకుతాయండి మనకి. చాలా రకాలు, చాలా వెరైటీలు ఉంటాయి. తీసుకొచ్చుకునేదాన్ని. కానీ ఈ సంవత్సరం అబ్బా తయారు చేసుకుందాంలే అబ్బా, మనకి స్వహస్తాలతో మనం చక్కగా ఆస్వాదిద్దాం, చక్కగా అమ్మగా వేయించుకొని తినేసేద్దాం అనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇవంతా కూడాను మతలబ్ అనమాట అండి. ఇంకా చక్కగా తిప్పుతూ ఉండాను. చిక్కపడాలి, కొంచెం గట్టిపడాలన్నమాట. వెంటనే గట్టిపడుతుందిలేండి. కప్పుకి 20 కప్పులు వాటర్ పోసుకున్నాను రైస్ కప్పుతోటి. 1 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు వచ్చేసేసి సగ్గు బియ్యం అనమాట వేసుకున్నాను. 3 కట్టలు కొత్తిమీర వేసేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, అలాగే ఉప్పు, అల్లము, ఇంకా నెక్స్ట్ జీలకర్ర, ఇంకా కొత్తిమీర మిక్సీ పట్టేసుకున్నాను. ఇగోండి బౌల్స్ 2 కూడా ఇలా దగ్గర పెట్టేసేసుకున్నాను. ఇంకా కట్ చేసుకున్నాను గ్యాస్. ఇక చక్కగా బయట మొత్తం కూడా మంచం పెట్టేసేసుకొని మా వారు నిద్రపోతున్నారులేండి. వీడియో కూడా నేనే తీసుకుంటున్నాను. పడుకున్నారు మా వారు. ఇదిగోండి మొత్తం కూడా పాలిథిన్ కవరు, ప్లాస్టిక్ కవర్ అంటాం కదా, ఇలా పరిచేసి చుట్టూ కూడాను టైల్స్ పెట్టేసాను. టైల్స్ ముక్కలు గాలికి లేకుండా కూర్చొని చక్కగా చిన్నగా పెట్టేసుకుంటున్నాను. ఇంకంతేనండి, స్పూన్ తోటి అలా పెట్టేసుకోవటమే మొత్తం కూడాను. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఎడమెడంగా పెట్టేసుకోవటం. గ్రీన్ కలర్గా ఉంటాయి, ఆకుపచ్చగా ఉంటాయి అన్నమాట. బాగుంటాయి కలర్ఫుల్గా. కొత్తిమీరతో వడియాలన్నమాట. ఏ వడియాలైనా సరే అలా స్పూన్ తోటి అలా పెట్టుకోవటమేనండి. కొన్నిటికి కుర్కురేలని ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు కదా, మనం యూట్యూబ్లో చూస్తుంటున్నాం కదా, చాలా వెరైటీలు, చాలా రకరకాలుగా చేస్తున్నారు. ఈ వడియాలు అనేవి ఇంకా మనం మినప వడియాలు, గుమ్మడి వడియాలు, అలాగే బియ్యపు వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, ఇంకా ఇలా కొత్తిమీర, టమాటా వడియాలు, చాలా చాలా వెరైటీలు తయారు చేస్తున్నారు. కురుకురేలని చెప్పేసి ఇంకా రకరకాలుగా తయారు చేస్తున్నారు. నేను మాత్రం మొన్న టమాటా వడియాలు పెట్టాను, ఇప్పుడేం కొత్తిమీర వడియాలు పెట్టాను. ఈసారి క్యారెట్ వడియాలు పెడతానండి. వెరైటీగా కదా, క్యారెట్ వడియాలు కూడా ఇలానే మిక్సీ పట్టేసుకొని చేసుకోవటమేనండి. ఈజీ ప్రాసెస్లు అనమాట. ఈజీగా ఉండాలి, క్వాలిటీ ఉండాలి, అలాగే మనకి బ్రాండ్గా ఉండాలన్నమాట. ఇదిగోండి చక్కగా ఎండకి మొత్తం పెట్టేశాను అనమాట. వీడియో తీయటానికి నేను అంత దగ్గరగా చూపించటానికి వీలు పడలేదండి. బాగా ఎండ వచ్చేసేసింది. మా వారేమో నిద్రపోతున్నారు. నేను మొత్తం కూడా ఇంకా మంచానికి ఆక్యుపై చేసేసి అనమాట. మొత్తం కూడా బొట్లు పెట్టేశాను అనమాట అండి, అలంకరింపజేశాను. చూసారా, ఎండ నిలబడి కాస్తుందనమాట అండి. కాస్త గాలి కూడా వస్తుందిలేండి. ఇలా కుర్చీ వేసేసుకొని మొత్తం వడియాలు అయితే పెట్టేశాను. కలర్ఫుల్గా ఉన్నాయి కదా, కళ్ళకి కన్నులు పండుగ చేస్తున్నాయి. ఆకుపచ్చగా గ్రీన్ కదా, గ్రీన్ ప్రపంచమైంది.
ఇక వచ్చేసేసి ఇదిగోండి మొత్తం కూడాను మనం ధూప్ స్టిక్స్‌కి తయారు చేసుకోవటానికి ఎండిపోయాయండి ఇవన్నింతా కూడాను. ఈ మొత్తం కూడా సన్నజాజి పూలు మాల అవన్నీ కూడాను ఎండిపోయాయి. ఇవి ఏమో తామర పూలనమాట. అవి మొత్తం కూడా ఇలా నలిపేసేసుకొని మిక్సీ పట్టేసుకోవటం అనండి మొత్తం కూడాను. ఇదిగోండి పెద్ద జార్‌లో మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చిన్న జార్‌లో కూడా పెట్టానండి. పెట్టి నేను ఒక పొరపాటు చేశానండి. జల్లెడ పట్టాలండి. నేను జల్లెడ పట్టకుండా అలానే చేశాననమాట. కొంచెం కష్టపడాల్సొచ్చింది. ఇదంతా వేసిన తర్వాత మామూలు పిండి జల్లెడ కాకుండానండి విడిగా ఉంటాయి చూడండి జల్లించుకునే రవ్వ జల్లెళ్ళు. ఆ జల్లెడలో జల్లెడ పడితే అప్పుడు బాగా సన్నటి పొడి వస్తుందనమాట గంధంలాగా. ఆ పొడితోటి తయారు చేసుకోవాలి. నేను అదొక్క పొరపాటు చేశాననమాట. ఇదిగోండి మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్నాను. కర్పూరాలు వేసుకోవాలండి. ఇలా కర్పూరాలు వేసుకున్న తర్వాత నువ్వుల నూనెతోటి ఈ విధంగా మొత్తం కూడాను ఇక కలుపుకొని ఆ పొడినంతా కూడాను మనం ధూప్ స్టిక్స్ లాగా తయారు చేసుకోవటమేనమాట. ఇక బాగా అవి కూడా ఎండిపోవాలన్నమాట అండి. ఎండితే అప్పుడు మంచిగా స్మెల్ అనేది పొగ అనేది వస్తుంది. దోమలు రాకుండా ఉంటాయి అన్నమాట అండి. నేను అదొక్క పొరపాటు చేశానండి. మీరైతే జల్లించుకోండి. జల్లెడ పట్టేసుకుంటే బాగుంటుందన్నమాట. మంచిగా దాంట్లో ఉన్న పుల్ల పీసు కూడా వస్తుంది. నేను చిన్న జార్లో కూడా మిక్సీ పట్టాను కానీ అదొక్క పొరపాటు చేశానన్నమాట. ఇదిగోండి ఇంకా నువ్వుల నూనె వచ్చేసి దాని స్టోరీ చెప్తున్నానండి. ఇది మామూలుగా అలోవెరా డబ్బా కదా. నువ్వుల నూనె నేను గానుగ దగ్గర తెచ్చుకుంటానండి. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. ఒకసారే తెచ్చుకుంటాను 3-4 లీటర్ల చొప్పున. ఇక నెక్స్ట్ దీంట్లో ఈ డబ్బాలో పోసుకొని దేవుడి అరమాల దగ్గర పెట్టుకుంటానమాట అండి. ఎప్పటికప్పుడు తీసుకొని అది దాని స్టోరీ అనమాట. అది చెప్తున్నాను. ఇక ఆ డబ్బా మొత్తం కూడా పట్టిందండి. దాంట్లో మొత్తం కూడాను పట్టుకొని ఇక మొత్తం కూడా ముద్దబడ చేసేసుకొని ఇంకా ధూప్ స్టిక్స్ మనం తయారు చేసుకోవటానమాట. మొత్తం పట్టిందండి. ఇదిగోండి ఇక ఇలా ఎడమ చేతిలో అరచేతిలో ఇలా పెట్టేసుకొని ఇలా గట్టిగా ఒత్తేసేసుకొని ఇలా కోనుగా మన గోపురంలాగా అలా పెట్టేసుకోవటం అనమాట. అలా తయారు చేసుకోవటం అనమాట అండి. ఇదిగోండి మొత్తం కూడా ఇలా గోపురంలాగా తయారు చేసుకోవాలి. చూసారా అలా. చక్కగా వెనక పెరటి దగ్గర కూర్చొని, పెరటి తోట దగ్గర కూర్చొని చల్లటి గాలికి ఆస్వాదిస్తూ ఉంటే మా వారు వీడియో తీస్తున్నారు. ఇంకా నేను తయారు చేస్తున్నాననమాట అండి. ప్రిపేర్ అయి బాగా ఎండిపోయింది. అదొక్కటే పొరపాటు చేశాను. జల్లెడ పట్టినట్టయితే బాగుండేది అనిపించింది. కాకపోతే కొంచెం ఆకు సన్నగా చిన్న జార్లో మిక్సీ పట్టినా కూడా చిన్న ఆకు మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుందన్నమాట. సరే ఫస్ట్ టైం కదా అని చెప్పేసి అనిపించిందండి. ఇంకా ఇలా అయితే తయారు చేశాను. మీరైతే జల్లెడ పట్టేసుకోండి. మంచిగా పిండి అయితే తయారవుతుంది. అదే పొడి తయారవుతుంది. ఇంకా ఆ పొడిని మనం నువ్వుల నూనె కర్పూరంతో చక్కగా కలుపుకొని చేసుకోవచ్చు అనమాట. మంచిగా ఉంటుంది. ఈ ఎండలకి అన్ని డెలికేట్ అంతా సున్నితమైనవి కదండి తమలపాకు మొక్కలు. మన ఇంటి ముందు వచ్చేసి మనీ ప్లాంట్ మొక్కలు, టేబుల్ ప్లాంట్ మొక్కలు ఇవన్నీ కూడాను ప్రతిరోజు మా వారైతే ఉదయం సాయంత్రం పూట వాటర్, ఉదయం కాదులేండి సాయంకాలం ప్రతిరోజు వాటర్ అయితే పోస్తున్నారు. ప్రతి మంగళవారం అయితే తమలపాకులతోటి ఆంజనేయ స్వామి వారికి చక్కగా ఆకుపూజ అయితే చేపిస్తామండి సుబ్రహ్మణ్యేశ్వరుడికి. మన తెల్ల జిల్లేడు పూలు ఉన్నాయి కదా అవి మాలగా తీసుకెళ్తాం అనమాట అభిషేకానికి. ఇంకా కష్టపడుతున్నానండి. అది కరెక్ట్గా రావట్లేదు. ఇదిగోండి ట్రై చేశాను. మొత్తం కూడా వచ్చేసేసాయి. ఇదిగోండి ఇంకా అవన్నీ కూడా ఒకే ప్లేట్లో పెట్టేద్దాం సర్దుదాం అని చెప్పేసి ఇక ఎండబెట్టేసిన తర్వాత నేను ధూప్ స్టిక్స్ వెలిగించేటప్పుడు నేను చూపిస్తానండి. ఇక మొత్తానికైతే కష్టపడ్డానండి. మొత్తానికి చక్కగా ఇలా అయితే ధూప్ స్టిక్స్ రెడీ అయిపోయాయి. ఈ పూర్తిగా ఎండిపోయిన తర్వాత వెలిగించినప్పుడైతే నేను చూపిస్తానండి. ఇక ఈసారి వచ్చే వీడియోలో నేను చూపిస్తాను. ఓకేనా? ఇవి పూర్తిగా ఎండనిద్దామండి. చక్కగా కష్టపడ్డానండి. ధూప్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇక మనం మిరపకాయలు కూడా మా వారు డాబా మీద నుంచి తీసుకొచ్చేసారనమాట. సాయంత్రం అయిపోయింది. ఇక ఈ మజ్జిగ మనం పెట్టుకున్నాం కదా, నిల్వ ఉంచుకున్నాం కదా, మరలా ఈ మిరపకాయల్ని ఇందులో వేసుకోవాలండి. ఈ నైట్ కూడా వేసుకొని రేపు ప్రొద్దున మరలా ఎండబెట్టుకోవాలి. మరలా రేపు నైట్ మరలా ఆ మజ్జిగలో వేసేసుకొని మరలా మరుసటి రోజు ఎండబెట్టుకోవాలి. ఇలా 3 సార్లు కనుక ఆ మజ్జిగ వాడుకుంటే ఆ మజ్జిగ పట్టేసి మనకి మిరపకాయలు మంట లేకుండా ఉంటే కమ్మగా రుచిగా ఉంటాయి అన్నమాట అండి. ఇంకా ఇవి కూడా
పూర్తిగా ఎండిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను వేయించేటప్పుడు అలాగే తయారు చేసినప్పుడు చూపిస్తాను. ఇక ఈ వీడియో చూసాం కదండి, ఎంజాయ్ చేసాం కదా. ఇక ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకండి మరలా రేపు వచ్చే వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.